హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ ఎండు చేపల పులుసు ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలో చూద్దాం. వంకాయలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఇలా వేసుకోవాలి, కడుక్కోవాలి. ఎండు చేపలు కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఆనియన్స్, టమోటా, తెల్లగడ్డ, కరివేపాకు, నూనె, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, శనగగింజలు నానబెట్టుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక టమోటా అనేది వేయాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకోవాలి బాగా. నెక్స్ట్ వంకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. వంకాయలు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ శనగగింజలు నానేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయినాక చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అవ్వాలి పులుసు అనేది. ఇలా దగ్గర పడాలి గ్రేవీ అనేది. నెక్స్ట్ కొత్తిమీర, ఎండు చేపలు అనేది యాడ్ చేసుకోవాలి.
కొంతసేపు ఉడకబెట్టాలి, ఒక 10 మినిట్స్ చేపలు వేసిన తర్వాత. ఫైనల్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్, వంకాయ ఎండు చేపల కూర. ఇది గంగ జాతర అప్పుడు గంగమ్మకు కూడా పెడతారు ఫ్రెండ్స్. రాయలసీమ స్పెషల్ రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.